హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ నుంచి మనకు ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఏంటంటే సూపర్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. అంటే ఇక్కడ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి 28 డిసెంబర్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. 30 జనవరి వరకు అయితే నెక్స్ట్ ఇయర్ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి, 30 వరకు. అలాంటి ఫ్రెండ్స్, ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళు కేవలము ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు ఇద్దరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 33 మధ్యలో మీకు ఇక్కడ ఏజ్ అనేది లిమిట్ అనేది ఉండాలండి. అలానే ఇక్కడ మనం చూసుకుంటే గ్రామ సచివాలయ స్థాయిలో మనకు జూనియర్ సెక్రటరీ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మరిన్ని వివరాలు మీకు కావాలనుకున్న వాళ్ళు మీరు చేయాల్సిన చాలా సింపులే. ఇప్పుడు నేను చెప్తాను, ఆ స్టెప్ మీరు ఫాలో అయినట్లయితే ఇవే కాకుండా మరిన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు పొందుతారు. ఈ రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్గా 8 అప్డేట్స్ అనేది నేను ఇవ్వడం జరిగిందండి. మన అప్సల్ వెబ్ పేజ్, అలానే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, దానికి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో అన్ని లింక్స్ ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఎలా చెక్ చేసుకోవాలి, అలానే ఇవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు ఎలా చెక్ చేయాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు కానీ చూసుకున్నట్లయితే మీ మొబైల్లో ఉన్నటువంటి ఎన్ని గూగుల్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్స్ పాయింట్ అని మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను, టాప్లో తెలుగు జాబ్ పాయింట్ .com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను, మీకు ఏంటంటే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అనేది అవుతుందండి. ఇవే కాకుండా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన నోటిఫికేషన్సే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మీకు తెలియజేస్తుంది తెలుగు జాబ్ పాయింట్. ఇందులో మీరు చేయాల్సిన చాలా సింపుల్ ఏంటంటే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలానే మీరు ఏ జాబ్ చేయాలనుకుంటున్నారో దాని గురించి కామెంట్స్ ద్వారా తెలియచేయండి. దానికి ఏదైనా ఉన్నట్లయితే నేను ఆ కామెంట్స్ రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే వివిధ జిల్లాల్లో, వివిధ మండలాల్లో మనకు డిఫరెంట్గా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇద్దరు కూడా అప్లై చేసుకునే వీలుగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఫస్ట్ అప్డేట్ అనేది ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మనకు ఐటీబీపీ నుంచి హెడ్ కానిస్టేబుల్, అలానే కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్లో మనకి ఏమంటే 6th క్లాస్ అలానే 9th క్లాస్ మనకి ఏమంటే ప్రవేశం కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఇక్కడ మనకు అడ్మిషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇచ్చాను. మన ఊర్లో కానీ మన విలేజెస్లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా తెలియచేయండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి స్కిల్ లేబర్కి సంబంధించి 12th క్లాస్ అర్హత ఎలాంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ మీరు ఒక ఇంటర్వ్యూ హాజరైనట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. 18 సంవత్సరాల నుంచి 45 మధ్యలో ఉన్న వాళ్ళు, అలాంటి 12th క్లాస్ అలాంటి డిప్లొమా చేసిన ప్రతి ఒక్కరు కూడా అవకాశం అయితే ఉంటుంది. అలానే విశాఖపట్నం పోర్ట్లో కూడా మనకు వాళ్ళే ట్రైనింగ్ ఇస్తూ ఇక్కడ ఐటీఐ అంటే 10th+ ఐటీఐ అర్హత ఇక్కడ మీకు జాబ్స్ అనేది ఉన్నాయి. అవి కూడా ఇక్కడ మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అలానే అంగన్వాడికి సంబంధించి అన్నమయ్య డిస్టిక్ నుంచి కూడా ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. అలానే ఫ్రెండ్స్, మనకు కానీ చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకు భూమి లేనటువంటి మనకేమిటంటే కౌలుదారికి ఇక్కడ 6,000 ఇస్తామని తెలియజేస్తారు. నెక్స్ట్ మంత్ మీకు 1వ తేదీన అలా మీకు వస్తుందని దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఆ తర్వాత ఫ్రీగా ఉచిత కుటుంబిషన్ సంబంధించి ఇంద్రమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ఇక్కడ దరఖాస్తు చేసుకునే వీలుగా ఇక్కడ మనకు అప్సల్ వెబ్ పేజ్లో వాళ్ళు ఇచ్చారు. ఈ నెల 31 వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఇచ్చారు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ద్వారా అప్లై చేసుకోండి. జస్ట్ మీ ఆధార్ కార్డు, అలానే మనకు చూసుకున్నట్లయితే మీకు ఆధార్ కార్డు అలానే కుల ధృవీకరణ పత్రం ఉన్నట్లయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. అలానే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. మీకు 12th క్లాస్ తర్వాత ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటి జాబ్ అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. ఇలా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే 25వ తేదీన ఈరోజు మనము వీడియో అనేది చేస్తున్నాం. ఫస్ట్ అప్డేట్ అది. ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తారని మీరు కానీ చూసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు తెలుగులో ఉంటుంది. పూర్తిగా కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. అలానే మీరు కానీ కిందికి వచ్చినట్లయితే ఇక్కడ స్టెప్ వైజ్ కూడా మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అలానే అప్లై లింక్ అనేది కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకొని అలానే అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.